డ్రీమ్ క్యాచర్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి కేవలం 1:34 సైకియాలజికల్ థ్రిల్లరు. యూఎస్ సర్టిఫికెట్ 3 జనవరి 2025 రిలీజ్ డేట్. దేవ్ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ లూసిడ్ డ్రీమ్స్ that show him a strange reality where people that he knows in real life are haunting him. These dreams start predicting the future and he starts losing a grip on reality. He must dive deeper to find out what the source of his dreams is as uncovers the truth. ఇది దీని యొక్క కొన్ని సారాంశం. ఇక దేవుగా ప్రశాంత్ కృష్ణ నటించగా, అనీష్ దామ్మ ఈమె వచ్చి హీరోయిన్గా ముఖ్యమైన పాత్రలో మనకు ఆత్మిక పాత్రలో నటించింది. శ్రీనివాస్ రామిరెడ్డి కార్తిక్గా, తర్వాత ఐశ్వర్య హోలాక్కల్ రియాగా నటించిన ఈ సినిమాకి దర్శకుడు రచయిత సందీప్ కాకుల. రోహన్ శెట్టి షోర్ మ్యూజిషియన్గా చేశాడు. అద్భుతమైన రికార్డింగ్ అందించాడు ఈ సినిమాకి. తర్వాత ప్రణీత్ గౌతమ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ సినిమాకి ప్రీతం గాయత్రి ఎడిటర్గా వ్యవహరించాడు. ఇక ఈ సినిమా కథగా వస్తే, నా బ్లాక్ బస్టర్ గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన పని ఉంది. కౌసల్య ఆంటీ, కలలు కనికే చెలియా అనే సినిమా. కలలు కనికే చెలియా డ్రీమ్స్ కాషన్, కలలు కనకే చెలియా కాషన్, డ్రీమ్స్ ఆర్ డేంజరస్ అనేది క్యాప్షన్. అంటే కళలు భయంకరంగా ఉంటాయి అన్నది సారాంశం. ఆ సినిమా సంచలన విజయం సాధించి 9 లక్షలతో నిర్మితమైన సినిమా 1.5 కోటి కలెక్ట్ చేసింది, శాటిలైట్ కాకుండా. సో అద్భుతమైనటువంటి విజయాన్ని పొందింది ఆ సినిమా. దాని మెయిన్ కళలో వస్తుంటాయి అమ్మాయికి, అది నిజంగా అవుతుంటాయి. ఇది ఎందుకు చర్చించాల్సి వచ్చిందంటే, ఇక్కడ డ్రీమ్ క్యాచర్లో కూడా అబ్బాయి కళలు వస్తుంటాయి. అక్కడ అమ్మాయి కళలు వస్తాయి, ఇక్కడ అబ్బాయి కళలు వస్తాయి. అది రియాలిటీలోకి వస్తుంటుంది. వాటిని చూసి భయపడుతూ ఉంటాడు హీరో. అది క్యారెక్టర్ పేరు దేవ్. అతనికి ఒక ప్రియురాలు ఉంటుంది ఆత్మిక. ఇతని గతంలో ఒక ప్రియురాలు ఉంటుంది రియా. ఇతనికి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఆడ మొగ, కార్తీక్, తర్వాత ఇంకొక అమ్మాయి ఖుషి. ఇవి క్యారెక్టర్స్. ఎక్కడ ఎక్స్పోజింగ్ లేదు, ఒక చిన్న చనుగీత తప్ప ఇక్కడ ఎక్కడ కనపడదు. ఇంకా సినిమాలో హీరోయిన్ ఇంకా ఒక దగ్గర మిడ్డీ లాంటిది వేసుకొని కొంచెం తోడలు కనిపించేలాగా బహిర్గతమైన తప్ప ఇంకెక్కడ ఒక చిన్న సెక్స్ సీన్ కూడా లేదు. పాటలు లేవు. రికార్డింగ్ అద్భుతంగా ఉంది. ఇక మన కోసం బతకాలి అని ఒక మంచి డైలాగ్ ఒకటి పెట్టారు. స్టార్టింగ్ ఒక కోట్ తోటి స్టార్ట్ చేశాడు. ఆ కోట్ ఏంటంటే, జనరల్లీ ఏమవుతుందంటే, డెస్టినీ అంటే మన యొక్క అదృష్టం పైన దేవుడు రాస్తాడు అని అంటారు. కానీ ఎవరి అదృష్టం వారి చేతుల్లో ఉంది అంటారు. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని స్టార్ట్ చేస్తూ దీన్ని డిస్కస్ చేస్తూ ముగించారు. మళ్ళీ దాని కంక్లూజన్ ఇచ్చారు. అది బాగుంది. ఆ చెప్పే పద్ధతి నీట్గా ఉంది. ఇక దేవు ఈ టెన్షన్లో ఉంటాడు. ఫస్ట్ హాఫ్ వరకు ఇదే టెన్షన్ జరుగుతుంటుంది. అసలే నిడివి తక్కువ, 1:34 ఎటువంటి కమర్షియాలిటీ లేకుండా ఒక డాక్యుమెంటరీ లాగా తీసినటువంటి సైకలాజికల్ థ్రిల్లరు. సో దీంట్లో మనకి దేవు ఆత్మికల గురించే చేస్తూ, నిజమా అబద్ధమా అనే దాని మీద చేస్తూ లాస్ట్లో ఇతను తనను వెతుక్కుంటూ వెళ్తాడు. ఇదే నా హృదయమేమో అన్న టైప్లో ఆ లోపల గదుల్లాగా ఉంటే తనను పొడుచుకుంటాడు. తను రియాలిటీలోకి ఇది అవుతాడు. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, వీళ్ళ అమ్మ చనిపోతుంది. ఎలా చనిపోతుంది? ఇతను యాక్సిడెంట్ చేస్తే చనిపోతుంది. అంటే కావాలని చేయడు, ఇతను నడిపిస్తూ ఉండగా డ్రైవింగ్లో తల్లి చనిపోతుంది. చిన్నప్పటి నుంచే తల్లి తనతోటి ఉన్నట్టుగా ఆ కళ్ళు కనబడుతుంది. అయితే ఇక్కడ తల్లి పాత్ర చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఆమెకు అంతే బరువు, అంతే సౌష్ఠవంతో, అంటే బరువు అంటే కనీసం చూడ్డానికన్నా మనకి కొంచెం చిన్న అమ్మాయిని పెడితే బాగుండేది. అయితే చిన్నప్పుడు చనిపోయిన తల్లి మిడిల్ ఏజ్లో తర్వాత ఇతనికి అట్లా కనబడుతుంది. అసలు ఇతను చిన్న బాబు ఉన్నప్పుడు ఆ తల్లి పర్సనాలిటీ ఎంత ఉంటుంది, అలా డ్రీమ్ చేసి చేయాలి క్యారెక్టరైజేషన్. అలా చేయలేదు. సో ఆమె ఇప్పుడు పెద్ద ఆయనకి ఎంత పెద్ద తల్లి ఉంటుందో అంత పెద్ద తల్లిని చూపించారు. ఆమె చిన్నప్పుడు చనిపోయింది అంటే డ్రైవింగ్ అప్పుడు చిన్నప్పుడు చూపించారు నేను చెప్పేది. ఈయనతోటి మళ్ళీ కలిసినప్పుడు పెద్ద అమ్మాయి ఉన్నప్పుడు ఎంత ఉందో, ఇతను చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ తల్లి పర్సనాలిటీ అంతే ఉంది. మేకప్లో ఎటువంటి చేంజ్ లేదు. అది పొరపాటు. అప్పుడు యంగ్ కనబడాల్సింది, వేరే ఆర్టిస్ట్ అయినా పెట్టాల్సింది, లేకుంటే ఈమెనైనా కొంచెం యంగ్గా మార్చాల్సింది. సో ఆ రెండూ చేయలేదు. ఇంకా విషయాలు ఏంటంటే, ఇక ఈ చావుకు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇతను బయటకు వచ్చి ఇక రియాలిటీలోకి వచ్చేస్తాడు. రియాలిటీలోకి వచ్చేసి మంచిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇతనికి ఫ్రెండ్సు ఖుషి ఇందాక చెప్పినట్టుగా, తర్వాత కార్తిక్లు, అందరిలాంటి వాడు కాదు వాడు అని చెప్పేసి ఈ ఫ్రెండ్ చెప్తాడు. సో ఈమె అపార్థం చేసుకుంటుంది, తనతోనే ఉండలేమని. ఇతను కళలు ఎప్పుడైతే అలజడి చేస్తాయో ఇతను టెన్షన్గా ఉంటాడు దేవ్.
సో అట్లా దేవ్ యొక్క అంతర్మథనాన్ని సినిమాగా తీస్తే వచ్చిన సినిమానే డ్రీమ్ క్యాచర్. అయితే హీరోయిన్ ఏం చేస్తుందంటే నీకు డ్రీమ్స్ రాకుండా ఒకటి తీసుకొస్తాను, ఒక ఒక సాధనం లాంటిది అంటే ఒక యంత్రం లాంటిది తయారు చేసుకొచ్చి ఇస్తుంది. అది విసిరి కొడతాడు. సో ఆ యంత్రాన్ని ఎందుకు ఇసిరి కొడతాడు, అతను ట్రై ఎందుకు చేయడం అనే దానికి కూడా కరెక్ట్ లాజిక్ కానీ రీజనింగ్ లేదు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినట్టు పెట్టారు. వాళ్ళకి వచ్చినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉంటుందో, ఒక కంపెనీకి వర్క్ చేయమని వచ్చిందో ఆ వర్క్ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు అవుతుందనే దాని మీద కూడా కరెక్ట్ క్లారిటీ లేదు. ఇక బాసులు వీళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఆ సాఫ్ట్వేర్లో ఎలా జరుగుతూ ఉంటుంది సంభాషణ, అదంతా కూడా చాలా సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇక దేవ్ ఆత్మికలటువంటి ప్రేమ కథకి ముగింపులాగా చివరిదాకా వీళ్ళు అంటే రియా అనే వ్యక్తి అంతకుముందు ఇష్టపడ్డాడని చెప్పి చెప్పుకోవడం, మాట్లాడుకోవడం ఇలా అన్నీ చూపించారు. సో ఇది ఒక డాక్యుమెంటరీకి తక్కువ, సినిమాకి ఎక్కువలాగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా దేవుగా చేసిన ఈ నటులు ఇందాకే పేర్కొన్న నటుల్లో పర్ఫార్మెన్స్ పరంగా అందరూ బాగానే చేశారు. సో అందులో ఆకట్టుకునే నటన ప్రశాంత్ కృష్ణ కానీ, అనీష్ దామ కానీ, శ్రీనివాస్ రామిరెడ్డి కానీ, ఐశ్వర్య హోలాక్కయ్య కానీ, వీరందరూ అందంగా చూడడానికి అందంగా ఉండి ఇప్పటి యువతరాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నా కూడా సినిమా ఎందుకో డాక్యుమెంటరీ లాగా, షార్ట్ ఫిలిం లాగా, అట్లా మనకి ఒక వెబ్ సిరీస్ లాగా అనిపిస్తుంది తప్ప ఒక సినిమా లెవెల్ ఇది అనిపించదు మనకి ఎక్కడ. కాకపోతే రికార్డింగ్ ఒకటే చాలా రిచ్గా ఉంది. 5.1 చాలా బాగా డిజైన్ చేశారు. 5.1 చాలా బాగుంది సినిమాకి. ఫోటోగ్రఫీ కూడా ఉన్నంతలో రిచ్గానే తీసే ప్రయత్నం చేశారు. లాస్ట్కు డిసప్పియర్ అయ్యేటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో, తల్లి అంటుంది నీ తప్పు లేదు నాన్న అంటుంది. ఎప్పుడైతే తల్లి తన్ను డ్రైవ్ చేస్తుంటే చనిపోయిందో అప్పటి నుంచి తండ్రికి అక్కకు కనబడడు ఇంకా, అంటే మా ఇంటికి పోడు. తను అక్క వచ్చి బతిలాడుతూ ఉంటుంది రారా నాన్న అని. అప్పుడు లాస్ట్కు అతని తల్లి, అతని ఫ్రెండు, తర్వాత అతనికి తారసపడ్డ వ్యక్తులు అందరూ ఎదురయ్యి వాళ్ళందరూ డిసప్పియర్ అయ్యేటువంటి సన్నివేశం ఏదో పార్టికల్స్గా డివైడ్ అయ్యి ఆ సన్నివేశంకి ఇచ్చినటువంటి మ్యూజిక్ కానీ, తర్వాత ఆ సన్నివేశంలో క్రియేట్ చేసినటువంటి ఆ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కానీ బాగుంది, చాలా బాగున్నాయి. పెద్ద సినిమా లెవెల్లో ఉన్నాయి. అని డిసప్పియర్ అవ్వడం, మిరాకిల్ మ్యాజిక్ ఇది వస్తుంది, సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ ఇచ్చి ఆ ఎఫెక్టుతో చేయడం బాగుంది. అయితే లాస్ట్కు ఇక అన్నిటినీ కళల్లోంచి బయటపడి అతను తేరుకొని మళ్ళీ అక్క దగ్గరికి తండ్రి దగ్గర రావడం ముగింపు. తండ్రిగా రెగ్యులర్గా చేసే అతనే చేశాడు. సో మొత్తానికి రామకృష్ణారెడ్డి సంథింగ్ యాక్టర్, మన రెగ్యులర్గా కనబడే ఆర్టిస్ట్ చేశాడు. సో మిగతా పాత్రలన్నీ కూడా చాలా బాగుండి ఆకట్టుకునే విధంగా సాగాయి మొత్తానికి. సో రచయిత కమ్ డైరెక్టర్ అయినటువంటి ఎవరైతే డైరెక్ట్ చేశారో ఈ సినిమాని, ఆయన పేరు సందీప్ కాకుల, ఉన్నంతలో రాణించే ప్రయత్నమే చేశాడు. ఇంకొంచెం సినిమాటిక్గా చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. రోహన్ శెట్టి మాత్రం అభినందనీయుడు, చాలా బాగుంది మ్యూజిక్. సో ఈ 1:34 ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఈ 3 జనవరి 2025 ఇందాక చెప్పుకున్నట్టుగా వచ్చినటువంటి ఈ డ్రీమ్ క్యాచర్ సినిమాకి పబ్లిసిటీ లేకపోవడం మరొక మైనస్ పాయింట్. సో ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.